హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీతో ఏం చెప్పబోతున్నాను అంటే కనుక మనం విజయవాడ నుంచి నాగపట్నం అంటే వేలంకిని చర్చ్కి ఏ విధంగా వెళ్ళాలో నేను మీకు చెప్తాను. అండ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తాను, ఓకేనా? సో మనం విజయవాడ నుంచి చెన్నైకి ఏ విధంగా వెళ్ళాలి అంటే కనుక మేమైతే గరీబ్ రాత్ ట్రైన్ బుక్ చేసుకున్నామండి. సో ఏసీ కోచ్ బుక్ చేసుకొని దాని నుంచి చెన్నై చేరుకున్నాము. సో మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే కనుక చెన్నై నుంచి నాగపట్నం మేము ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము, యూనివర్సల్ ట్రావెల్స్. కానీ యాక్చువల్గా చర్చ్ ఉండేది ఎక్కడ అంటే కనుక వేలంకన్ని అనమాట. సో మనం డైరెక్ట్గా ట్రావెల్స్ చెన్నై నుంచి వేలంకని బుక్ చేసుకోవచ్చు. కానీ మేము తెలియక, అంటే అందరూ చర్చ్ నాగపట్నం నాగపట్నం అంటారు కదా, సో మేము కూడా నాగపట్నమే అనుకుని ట్రావెల్స్లో చెన్నై టు నాగపట్నం ట్రావెల్స్ బుక్ చేసేసుకున్నాం అనమాట. సో నాగపట్నం నుంచి వేలంకిని 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో మేము ఫేస్ చేసిన చిన్న ప్రాబ్లం అనమాట. సో మీరు ఈ విధంగా మీరు వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే విజయవాడ నుంచి చెన్నైకి ట్రైన్లోను మరియు చెన్నై నుంచి ట్రావెల్స్ బుక్ చేసుకుంటే డైరెక్ట్ వేలంకినికి వెళ్తారనమాట. సో వేలంకిని కాంప్లెక్స్కి పక్కనే చర్చ్ అనేది ఉంటుంది. సో ఇటు సైడ్ మనకి లాడ్జెస్ అనేవి దొరుకుతాయి అన్నమాట, రూమ్స్. సో మనం చర్చ్ విజిట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో డైరెక్ట్గా మరలా వేలంకిని నుంచి చెన్నైకి, మళ్ళీ చెన్నై టు విజయవాడ మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. యాక్చువల్గా మీరు విజయవాడ టు చెన్నై నుంచి వేలంకిని ట్రైన్ మీద వెళ్ళొచ్చు కదా అనే క్వశ్చన్ వేయచ్చు. కానీ చెన్నై టు వేలంకిని వెళ్ళాలి అంటే కనుక 2 months ముందే మనం రిజర్వేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే చెన్నై టు వేలంకిని వెళ్ళే ట్రైన్ ఒక్కటే ఉంటుందన్నమాట. ట్రావెల్స్ అయితే మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, బస్సెస్. సో దాంట్లో మనకి స్లీపర్స్ ఉంటాయి, నార్మల్ సీట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఏసీ ఉంటాయి, నాన్ ఏసీ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనం వేలంకిని చేర్చుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.